నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ A73 5G. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ ఈ ఫోన్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ సైడ్ ప్రైస్ దగ్గర 48,000 దాకా ఉంది. కాకపోతే ఫోన్ ప్రైస్ వీళ్ళు పెట్టింది వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 41,999 రూపాయలు దా పెట్టారు. ఆఫర్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ మీద 3,000 రూపాయలు ప్రీ బుక్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు 6,990 రూపాయలు విలువ కలిగిన సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ అంటే చిక్కుడు గింజలు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కదా, అవి 499 రూపాయలకి ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఐసిఐసిఐ ఎస్బీఐ కార్డ్స్ లేకపోతే సామ్సంగ్ ఫైనాన్స్ ప్లస్ యూస్ చేస్తే 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి ఆఫర్స్ ఈ ఫోన్ మీద అయితే. అండ్ ఫోన్ ప్రైస్ చాలా ఎక్కువ. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఏ సిరీస్ ఫోన్స్ ఈసారి A53 కానీ A73 కానీ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అయితే పెట్టారు. అండ్ ఈ ఫోన్ దగ్గర 30,000 ఆ ప్రైస్కి వస్తే ఆఫర్స్ అని కలుపుకొని మంచి ఫోన్ అయ్యేది. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. దీనిలో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 9 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి దీనిలో. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. సామ్సంగ్ S22 సిరీస్ తర్వాత అల్ట్రా మోడల్ తర్వాత దీనిలోనే మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా కనిపించే సామ్సంగ్ ఫోన్స్లో. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాస్ అన్ని మనకి బాగానే ఉన్నాయి, పనికిరాని కెమెరాస్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బాక్స్లో ఛార్జర్ రాదు. స్టీరియో స్పీకర్స్తో ఫోన్ అయితే వస్తుంది. నాక్ సెక్యూరిటీ ఉంటుంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇవి ఫోన్ సంబంధించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది ఫోన్ బాక్స్ అయితే బాక్స్ చూడొచ్చు, చాలా స్వీట్ బాక్స్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ బాక్స్ లాగా ఉండట్లేదు. ఇవి బాక్స్ లోపల మీకు ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తున్నారు. సామ్సంగ్ బడ్జెట్ ఫోన్స్లో కూడా ఛార్జర్ అయితే రిమూవ్ చేస్తుంది. అండ్ ఇంకా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ కంటెంట్ చూద్దాం లోపల ఏమేమి వస్తున్నాయో. ఇది A7 సిరీస్ కాబట్టి మీకు కొద్దిగా డిస్ప్లే సైజ్ అయితే పెద్దగా ఉంటుంది A5 సిరీస్తో కంపేర్ చేస్తే. 6.7 ఇంచ్ సైజ్ ఇది. సో చూడొచ్చు ఫోన్ అయితే మీకు పెద్దగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనకి ఫోనే ఉంది బాక్స్లో, తీద్దాం బయటికి. ఇది మనకి మొబైల్ అయితే ఒకసారి కవర్ కూడా రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఫీలింగ్ అయితే బాగుంది ఫోన్ చేతిలో. ఇది నాకు తెలిసి బాడీ వస్తే పాలికార్బోనేట్, ఇది గ్లాస్ అయితే కాదు. అండ్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేటే. ఆ ప్రైస్లో మనం గ్లాస్ బాడీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ మీకు ఏమీ ఉండవు. సిగ్నేచర్ ప్రింట్ ఒకటి ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. Type-C to Type-C కేబుల్ ఉంటుంది. ఇవే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంకేముండవు. Type-C to Type-C కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎక్స్టెండెడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే. మొబైల్ కలర్ అయితే చాలా బాగుంది. ఇది మింట్ కలర్, ఆసమ్ మింట్ కలర్. గ్రే కలర్లో వస్తుంది, వైట్ కలర్లో కూడా వస్తుంది. సో ఈ కలర్ బాగుంది, మింట్ కలర్ చూడడానికి అయితే. ఇంకా ఫోన్ ఫిజికల్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఫ్లాష్ ఉంది అండ్ బాటంలో సామ్సంగ్ అని చెప్పి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. సిమ్ ట్రే వచ్చేసరికి టాప్లో ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా మీకు టాప్లో ఉంది. ట్రే ఓపెన్ చేసి చూద్దాం మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉందో లేదో. ఇక్కడ రబ్బర్ సీలింగ్ అయితే ఉంది. IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 1 మీటర్ వరకు మీకు 1 మీటర్ వాటర్లో, డీప్ వాటర్లో తీసుకెళ్ళినా కానీ మీకు 30 మినిట్స్ వరకు ఈ ఫోన్ సర్వే అవుతుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీకు సెకండ్ సిమ్ మీరు సెకండ్ స్లాట్లో డిసైడ్ అవ్వాలి. సిమ్ కార్డ్ పెట్టుకోవాలి, మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలి. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మీరు మెమరీ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో ప్రైమరీ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ అవుతుంది, దీనిలో లేదు. అండ్ టాప్లో మీకు ఇయర్ పీస్ ఉంది. ఇయర్ పీస్ మీకు సెకండ్ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ది ఫోన్ వస్తుంది అండ్ సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. అండ్ ఇది మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది సెంటర్లో. ఇది ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఒకసారి ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం. పవర్ ఉందేమో చూద్దాం. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్ సెక్యూరిటీతో వస్తుంది అండ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఇంకా సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్ లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. 2.4 బ్యాండ్ అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది సామ్సంగ్ గెలాక్సీ A73 5G హోమ్ స్క్రీన్. వాల్ పేపర్లో ఇక్కడ మనకి వాటర్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంది వాల్ పేపర్ అయితే. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. అబౌట్ ఫోన్ ఇక్కడ చూడొచ్చు. డివైస్ నేమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది 1UI 4.1 మీద రన్ అవుతుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. జనవరి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఈ ఫోన్లో మీకు 4 years వరకు ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఇది ఒక గుడ్ మూవ్ ఇయర్ సామ్సంగ్ చేసిన వాటిల్లో. 4 years వరకు మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ అయితే మీకు గ్యారంటీగా వస్తాయి. 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు 128GBలో 98.6GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ 8GBలో 4GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ ప్లస్ అయితే ఉంది. అప్ టు మీరు 8GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే. మోర్లోకి వెళ్తే అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యాక్రో ఉంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది, సూపర్ స్లో మోషన్ ఉంది, సింగిల్ టేక్ ఉంది, ప్రో వీడియో ఉంది, పోర్ట్రేట్
పోర్ట్రేట్ వీడియో అయితే లేదు, అంటే బొకే వీడియో లేదు. హైపర్ ల్యాప్స్ అయితే ఉంది. అండ్ వీడియో వచ్చేసరికి మ్యాక్సిమం 4K అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు 4K 30 FPS వరకు ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా నాకు తెలిసి 4K అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ సామ్సంగ్ ఫోన్స్లో. మిగతా ఫోన్స్లో మనకి ఫ్రంట్ 1080 వరకు ఇస్తున్నారు. సామ్సంగ్ అయితే మనకి 4K వరకు వీడియో అయితే ఇస్తుంది. అదొకటి గుడ్. ఒక నైట్ షాట్ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నైట్ టైం మీరు ఫోటో తీసినప్పుడు ఇది మీకు యూజ్ అవుతుంది. పోర్ట్రేట్ షాట్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ ఫన్ అంటే ఇక్కడ మనకు కొన్ని స్టిక్కర్స్ అయితే యాడ్ చేస్తాయి. మీ స్నాప్చాట్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటి స్టిక్కర్స్ అయితే ఇక్కడ వస్తాయి. మీ ఫేస్కి అటాచ్ అవుతాయి ఇవి. ఇంకా కెమెరా ఫీచర్స్ అయితే కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇవి బ్యాక్ కెమెరా తీసినవి. 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది బ్యాక్. అండ్ ఇవి వచ్చేసరికి కొన్ని పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంది కాబట్టి మీకు లో లైట్లో మీకు హ్యాండ్స్ షేకీ హ్యాండ్స్ ఉన్న కొద్దిగా బెటర్ ఫీచర్స్ అయితే వస్తాయి మీకు. అండ్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అవి. అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఇక్కడ చూడొచ్చు మ్యాక్రో షాట్స్ కొన్ని 5 మెగాపిక్సెల్ కాబట్టి మీకు క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ ఫ్రంట్ కెమెరా తీసినవి. ఇవి ఒకసారి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, ఇవి కొన్ని లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఫ్రెండ్స్ మనకి సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్స్ అన్ని సెన్సార్స్ కనిపిస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి యాక్యురసీ అయితే బాగుంటుంది. మరి సూపర్ ఫాస్ట్ ఉండవు ఇవి, యాక్యురసీ బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా DRM ఇన్ఫో చూసుకుంటే L1 సపోర్ట్తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. ఒకసారి మనం ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం. చూడొచ్చు ప్రైమ్ వీడియో HDలో ప్లే అవుతుంది. అండ్ సౌండ్ కూడా ఒకసారి వినండి, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్పీకర్ సౌండ్ కూడా బాగుంది, స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్. అండ్ మీకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది, ఎందుకంటే డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంది, 6.7 ఇంచ్ డిస్ప్లే కాబట్టి. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సామ్సంగ్ గెలాక్సీ A73 5G ఇది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్, మీకు మంచి పర్ఫార్మెన్స్, గేమింగ్ కూడా బాగానే ఆడుకోవచ్చు మీరు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ BGMI కూడా అది హ్యాండిల్ చేయగలదు. అందుకని ప్రైస్ ఎక్కువ ఉంది. మీ ఒపీనియన్ అనేది ఈ డివైస్ సంబంధించి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. Thanks for watching. Bye bye now.